This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. హలో రేవంత్ గారు. హలో. సో ఇవాళ మనం 30 to 40 years ఏజ్ గ్రూప్ వల్ల ఫైనాన్షియల్ బిహేవియర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈ ఏజ్ గ్రూప్ లో ఎస్పెషల్లీ అప్పుడే కొత్తగా పెళ్ళై ఉంటది అండ్ కొంతమందికి కిడ్స్ ఉంటారు. సో ఎడ్యుకేషన్ అప్పుడే స్టార్ట్ చేసి ఉంటారు. సో ప్రీకేజీ ఆర్ ఫస్ట్ క్లాస్ అలా ఉంటారు కొంతమంది. అండ్ ఇల్లు కొని ఉంటారు అప్పుడే. సో అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారు. అసలు ఈ ఏజ్ గ్రూప్ లో పర్టికులర్లీ అసలు ఎలా ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయాలి, అసలు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అవాయిడ్ చేయాలి? సో బేసిక్ గా నా దృష్టిలో 30 to 40 ఏజ్ గ్రూప్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ఒక కుటుంబానికి సంబంధించిన నెక్స్ట్ భవిష్యత్తు మొత్తాన్ని కూడా డిసైడ్ చేస్తుంది. 30 సంవత్సరాల కంటే ముందు పూర్తిగా కుర్రతనమే, కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటది, దూకుడుతనం ఎక్కువ ఉంటది. ఈ జర్నీలో కొంత అనుభవాన్ని పేర్చుకుంటూ 30 దాటుతారు. అట్ ద సేమ్ టైం సాలరీస్ కూడా 30 దగ్గర నుంచి కొంత స్పైక్ వస్తాయి. ఎక్స్పీరియన్స్ క్యాలిక్యులేట్ అవుతూ ఉంటది కాబట్టి కొద్దిగా మంచి సాలరీస్ కూడా గ్రోత్ వస్తూ ఉంటది. హై సాలరీ ప్యాకేజ్ వాళ్ళు ఏదైనా సంపాదించగలిగినా కానీ 30 to 40 మధ్యలోనే సాధ్యం. యూజువల్ గా దాటిన తర్వాత సాలరీ హైక్స్ అనేవి ఎక్కువగా ఉండవు. ఆ సాఫ్ట్వేర్ కానివ్వండి, ఏ ఇతర ఫీల్డ్స్ అయినా. అంటే ఒక ఎక్సెల్ అవ్వాల్సిన వయసు అదే. ఇంకా క్రూషియల్ ఏజ్ 40 సంవత్సరాలు లోపల కనుక వాళ్ళు ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకోలేకపోయింది అనుకోండి ఒక ఫ్యామిలీ, ఇంకా 40 తర్వాత చేసేదేం లేదు. ఆఫ్టర్ 40 దేర్ ఇస్ నథింగ్ టు డూ. ఎందుకంటే క్యాన్సర్ ముదిరిపోయినట్టే. ఇట్స్ ఓన్లీ అ టాబ్లెట్, ఎక్స్టెండ్ యువర్ లైఫ్. ఓకే, దేర్ ఇస్ నో కంప్యూటర్ క్యూర్. ఎందుకంటారు? ఇంకా తర్వాత మీ వయసు ఎక్కడ ఉంది పని చేయడానికి? మీ సాలరీ కంటే కూడా మీ ఖర్చులు ఫాస్ట్ గా పెరుగుతాయి ఆఫ్టర్ 40. ఓకే, ఇన్ఫ్లేషన్ ఇదంతా పక్కన పెట్టండి. మీ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది. కిడ్స్ పెరగటము, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్స్, ఆ తర్వాత పెద్దవాళ్ళు ఇంకా అంటే మన పేరెంట్స్ ఇంకా పెద్దవాళ్ళు అయిపోవటం. సో యువర్ ఎక్స్పెన్సెస్ యాక్చువల్లీ మిడ్ లైఫ్ క్రైసిస్ అంతా 40 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ మిడ్ లైఫ్ క్రైసిస్ ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది మీరు తీసుకునే 30 to 40 డెసిషన్ డిసైడ్ చేస్తారు. ఓకే, సో 30 to 40 ఏజ్ గ్రూప్ లో ఎంత సాలిడ్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు పెట్టగలుగుతున్నారు అన్న దాన్ని బట్టే మీ భవిష్యత్తు అంతా నిర్ణయించబడుతుంది. కానీ ఒక చిన్న సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే, ఎవరైనా సరే సంపాదించే డబ్బుని పాడు చేసుకోవాలని ఎవ్వరు అనుకోరు. అందరూ పెట్టుబడులు పెడతారు. వాళ్ళకు వచ్చే జీతాన్ని బట్టి రూపాయి 2 రూపాయలు అందరూ పెట్టుబడులు పెడతారు. కానీ వెరీ ఫ్యూ పీపుల్, ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఒకటో ఆఫీస్ లో పనిచేసే 2 కొలీగ్స్ ని మీరు ఉదాహరణగా తీసుకుంటే, ఇద్దరు ఒకేసారిలో ఆఫీస్ లో జాయిన్ అవుతారు, ఇద్దరికి సేమ్ సాలరీస్, కానీ ఇద్దరు జీవితాలు వేరువేరుగా ఎండ్ అవుతాయి. ట్రూ. దీన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్, మీరు తీసుకునే నిర్ణయం. ఓకే, 30 to 40 మీరు నిర్ణయం సరిగ్గా తీసుకోలేదా? యాజ్ ఐ సెడ్, ఇట్స్ ఓన్లీ ఎక్స్టెన్షన్, దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ డ్యామేజ్. సో యూజువల్లీ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే 30 to 40 లో పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి దొరుకుతాయి. బికాస్ ఆఫ్ దేర్ సాలరీ గ్రోత్ దే విల్ గెట్ సమ్ పర్సనల్ లోన్స్ ఆల్సో. పర్సనల్ లోన్స్ తీసుకొని రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దే డూ ఎట్ దిస్ ఏజ్. ఆఫ్టర్ 40 యూజువల్ ఆ మిస్టేక్ చేయరు. వెరీ ఫ్యూ పీపుల్ డస్ దట్, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ డూ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 to 40. రియల్ ఎస్టేట్ యూజువల్లీ గ్రోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 8 to 10%. మీ ఇంట్రెస్ట్ రేట్ కూడా 8 to 10% పెరుగుతుంది. మీరు ఒక ల్యాండ్ కొన్నారంటే ఆల్రెడీ పెరిగిన దగ్గర కొని ఉంటారు. మీ పర్సనల్ లోన్ టెన్యూర్ 5 years ఉంటుంది. ఆ నెక్స్ట్ 5 years అది ఏ మాత్రం పెరగదు. ఇఫ్ యూ సెల్, మీరు వడ్డీ పోయినట్టే, మీ వడ్డీ పోగొట్టుకున్నట్టే. ఫస్ట్ రూల్, అప్పు చేసి పెట్టుబడి పెట్టకండి. మీ దగ్గర డబ్బు ఉందా, పెట్టుబడి పెట్టండి. నేను మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి, అందులో పెట్టండి, ఇందులో పెట్టండి నేను చెప్పట్లేదు. పెట్టుబడి పెట్టేటప్పుడు ఫస్ట్ రూల్, అప్పు చెయ్యొద్దు. హౌసింగ్ ఇస్ డిఫరెంట్. హౌసింగ్ ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ ఆ ఏజ్ లో హౌస్ కూడా కొనొద్దు. ఎందుకనంటే ఇట్స్ అన్ ఎర్లీ ఏజ్. మీ జాబ్ లొకేషన్స్ మారుతాయి, మీ సెటిల్మెంట్ ఏరియాస్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు మీ కన్వీనియన్స్ చూస్తారు. 45 తర్వాత పిల్లల కన్వీనియన్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది. ఆడపిల్లలు ఉంటే ఎదిగిన వాళ్ళు అయి ఉంటారు, దగ్గర ఉండాలనుకుంటాము. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వెయిట్ అంటిల్ 45 అట్లీస్ట్. అక్యుములేట్ సమ్ మనీ ఫర్ యువర్ హౌస్. కానీ అప్పుడు దాకా వెయిట్ చేసి ఒక రైట్ ఏరియా, మీ పిల్లల ఎడ్యుకేషన్ అన్ని సూట్ అయ్యేలాగా ఒక పాయింట్ సెలెక్ట్ చేసి అక్కడ కొనుక్కోండి. ఓకే,
ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు యూజువల్లీ కొంచెం డబ్బులు కూడా ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఈ సేవింగ్స్ పాలసీల పేర్లతో బ్యాంకుల వాళ్ళు పెద్ద పెద్ద పాలసీలు అంటగడతారు. అవును. మీ రిటర్న్స్ అందులో తక్కువగా వచ్చినట్లయితే వాట్ ఎవర్ ద మనీ యు ఆర్ సేయింగ్, డెఫినెట్ గా ఒక చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లాన్, మీ రిటైర్మెంట్ ప్లాన్, ఇవే కదా మీరు కట్టే పైసలన్నీ. అక్కడ సురక్షలు అనేది పేర్లు పెడతారు అంతే, పిల్లల సురక్ష అని, వాళ్ళ సురక్ష అని. ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే కిడ్స్ ఎడ్యుకేషన్ గ్రోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 10, 12, 15%, బట్ ద రిటర్న్స్ దట్ యు అక్యుములేట్ దేర్ ఇస్ హార్డ్లీ 6-7%. యు ఆర్ లూజింగ్ యువర్ మనీ, యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. ఆ ఏజ్ లో సహజంగా ఏంటి అని అంటే సరే మనలాంటి వాళ్ళు చెప్పడం వల్ల కొంతమంది ఏదో టర్మ్ హెల్త్ తీసుకుంటున్నారు కానీ 40 దాటిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఇవ్వడం లేదు కూడా, అంత ఈజీ కాదు. ఏదో ఒక హెల్త్ ఇష్యూ ట్రిగర్ అవ్వచ్చు, తెలియదు, ఇవ్వడం లేదు. ఒకవేళ తీసుకున్నా డిక్లైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తర్వాత అయినా, ఎందుకంటే నువ్వు దాచిపెట్టావు అంటేనేమో. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎట్ దట్ ఏజ్. టర్మ్ ఇన్సూరెన్స్ దాటిన తర్వాత 40 దాటాక ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. సో 30s లోనే సాధ్యమైనంత వరకు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లో కవరేజ్ తీసేసుకోవాలి, ఏం పెండింగ్ పెట్టద్దు. సో యాజ్ ఐ సెడ్, ఫర్ 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫస్ట్ డోంట్ బై ఏ ల్యాండ్ ఆర్ ఎనీ ప్రాపర్టీ బై టేకింగ్ లోన్స్. తమ్ముడు లేదు ఇక పచ్చి బూతు మీ జీవితంలో మీరు చేసేది ఏదైనా ఉంది అని అంటే, ఇంకా నేను ఇది చేయడం వల్ల నా జీవితం ఖచ్చితంగా నాశనం అవుద్ది అని మీరు ఏదైనా చెప్పండి నన్ను అడిగితే, మీరు లోన్ తీసుకుని ఒక ల్యాండ్ ఇవ్వండి. డబ్బు ఉంటే కొనుక్కోండి, అది కూడా చేయొద్దు ఎందుకంటే లిక్విడ్ అసెట్స్ బిల్డ్ చేయాలి, బట్ స్టిల్ కొనుక్కోవాలి కదా, కొనుక్కోండి, అప్పు చేసి చేయొద్దు. రెండోది, ఇల్లు కంగారు పడి అప్పుడే తీసుకోవద్దు. ఇది నేను చాలా మంది దగ్గర గమనించాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళని. 35 అట్లా కొన్నామండి, మాకు ఆ ఏరియా ఇప్పుడు నచ్చట్లేదు, నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఉన్నారు, అది మాట్లాడడానికి వచ్చే వాళ్ళే ఉన్నారు. ఆ అనుభవంతో చెప్తున్నా, ఎర్లీ ఏజ్ వద్దు వద్దు అని. మీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది కదా, బై ద ఏజ్ ఆఫ్ 45 మీ శాలరీ ఎక్కడో ఉంటది, మీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవుతుంది, మీరు కొన్న ఏరియాలో ఉండే ఆ సర్కమ్స్టెన్సెస్, సిచ్యువేషన్స్, ఆ ఎన్విరాన్మెంట్, లొకాలిటీ మీ పిల్లలకి మీకు సేఫ్ అనిపించదు. ఆ రోజు అది రైట్ డబ్బుకు బట్టి, ఈ రోజు మీకు అది సరిపోదు. సో కంగారు. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ చాలా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయాలి. వన్స్ యూ క్రాస్ 40 థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్. నేను ఎంతసేపు చెప్పిన దాంట్లో మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టండి నేను చెప్పలే. మోస్ట్ కామన్ గా చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐ సెడ్ వన్ మోర్ థింగ్, బిగ్ పాలసీలు. ఒకవేళ మ్యూచువల్ ఫండ్ లో కానీ ఎక్కడైనా ఏ అసెట్స్ పెట్టుబడులు పెట్టాలి అని అంటే, బికాస్ యూ హ్యావ్ ఏజ్, బేస్డ్ ఆన్ యువర్ గోల్స్, బేస్డ్ ఆన్ యువర్ కరెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, అంటే అప్పులు ఎంత ఉన్నాయి, మీకు వచ్చే బేస్ శాలరీలో ఎంత పర్సెంటేజ్ సేవ్ చేస్తున్నారు అన్నదాన్ని బట్టి. ఇంకో రకంగా చెప్తా, మీ శాలరీలో మీరు 50% కంటే తక్కువే ఖర్చు పెడుతున్నారు అనుకోండి, 50% కంటే ఎక్కువ సేవ్ చేస్తున్నారు అనుకోండి, యూ కెన్ ఈవెన్ ఎక్స్పెరిమెంట్ న్యూ ప్రొడక్ట్స్ లైక్ బిట్ కాయిన్. యూ కెన్ ఎక్స్పెరిమెంట్, ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా బిట్ కాయిన్ లో? వాట్స్ రాంగ్? మ్యూచువల్ ఫండ్స్ చేయొచ్చు అంటారు అని అందరూ అన్నారు, ఇప్పుడు చేస్తున్నారు కదా. ఒక 5%, వాట్స్ రాంగ్? ఇప్పుడు ఒకవేళ తప్పు అనుకోండి, if it is not a right product, you'll understand how a failure product works. If it is a right product, if it is a wrong product, you'll understand how a failure product works. If it is a right product, you'll understand how to identify a right product. No risk, no return. మరి ఆ మాట కోసం మ్యూచువల్ ఫండ్ కూడా రిస్కే కదా. యూనివర్సల్ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా బిట్ కాయిన్, ఇండియాలో ఇంకా లీగాలిటీ రాలేదు అంతే. ఓకే. సో సమ్ పోర్షన్ 5%, ఎక్కువ హై వాలటైల్ కదా 5%, దాని బేస్ ఏమీ లేదు కదా, గాల్లో ఉంటుంది బిట్ కాయిన్ అంటే. సో 5% అలొకేషన్ ఇవ్వచ్చు. సో అట్ ద సేమ్ టైం మీరు మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చేసరికి యూ కెన్, ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కన్విక్షన్ ఆన్ సమ్ సెక్టర్ ఆర్ థిమాటిక్, యూ కెన్ ఎక్స్పెరిమెంట్ లైక్ 20% there. You can go with some small caps, small mid caps, maybe some portion of large cap. Age మారే కొద్దీ you have to increase it, కొంచెం మార్చుకుంటూ రావాలి allocation. But you can also try some sector and thematic funds at the same time. ఏజ్ ఉంది కాబట్టి, టైం ఉంది కాబట్టి, as per age you can experiment things. So going further, based on your age, మీ goals దగ్గర పడే కొద్దీ you should also keep increasing your debt category. బికాస్ సడన్ గా ఏదైనా అన్సర్టనిటీ వస్తుంది, పిల్లల ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చింది, ఒక బిగ్ చంక్ ఆఫ్ మనీ మీరు పే చేయాల్సింది ఉంది, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో ఒక డెట్ ఫండ్ ఉంది అంటే యూ విల్ రెడీమేడ్ బై 40 మీరు దగ్గరకు వచ్చే కొద్ది డెట్ ఫండ్ ఎక్స్పోజర్ పెంచండి చిన్నగా. బికాస్ పిల్లవాళ్ళు పెద్దోళ్ళు అవుతూ ఉంటారు, పెద్ద ఖర్చులు రావడానికి అవకాశాలు ఉంటాయి. బై ద టైమ్ దే టర్న్ 40, దే మైట్ బి ఎట్ 7th class అట్లీస్ట్, 6th, 7th class, ఆఫ్ కోర్స్ బేస్డ్ ఆన్ ద వాళ్ళు ఎప్పుడు పుట్టారన్నదాన్ని బట్టి.
కొంతమందికి అయితే 45 కల్లా పిల్లలు ఇంటర్మీడియట్ వచ్చేసి ఉంటారు, మ్మ్. రైట్? సో స్లోగా ఎక్స్పోజర్ ని చేంజ్ చేసుకుంటారు. ఓకే. Yeah. సో నాకు ఒక క్వశ్చన్, ఇందాక మీరు అన్నారు కదా లోన్ తీసుకొని, అదే పర్సనల్ లోన్ తీసుకొని ల్యాండ్ ప్లాటింగ్ లో ఇన్వెస్ట్ చేయొద్దు అని. సో రీసెంట్లీ ఐ హావ్ హర్డ్ ఫ్యూ సినారియోస్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఫ్రెండ్స్ ఆర్ అందరు కలిసి ఒక సర్టెన్ ఒక ల్యాండ్ ఉంటే అందరూ కొంచెం పెట్టుబడి పెట్టి తీసుకుంటారు. అందులో పర్సనల్ లోన్ తీసుకొని కూడా పెడతారు. కొంత క్యాష్ వాళ్ళది హవెవర్ ఉన్నది పెడతారు, కొంత పర్సనల్ లోన్ తీసుకొని పెడతారు. నాకు ఈ క్వశ్చన్ ఇక్కడ అడగాలనిపించింది. ఓకే, ఇక దీనికి మించిన అజ్ఞానం అనేది ఇంకోటి ఉండదు. ఐసే తెలివి తక్కువ పనుల్లో ద బెస్ట్ తెలివి తక్కువ పనికి నువ్వు నెంబర్ 1 ర్యాంక్ ఏదైనా ఇస్తానంటే గుంపులో కొనడం. నార్మల్ గా రియల్ ఎస్టేట్ లిక్విడిటీ ఉండదు. నువ్వు గుంపుతో కొంటే ఒక 4-5 కలిపి కొంటున్నారు. అవునండి, ఇప్పుడు ఈ మధ్య ఈ పొలాలు గిలాలు కొంటున్నారు ఇక్కడ హైదరాబాద్ శివార్లలో, 4-5 కలిపి కొంతమంది కొంటున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు లెట్స్ టే మీకు డబ్బు అవసరం ఉంది, అందరు కలిసి కొన్నప్పుడు అందరు బాగున్నారు, కొన్నారు, మీకు డబ్బు అవసరం వచ్చింది, ఏంటి పరిస్థితి? లిక్విడేట్ చేయగలుగుతారా? ప్రాణం మీదకి వచ్చింది, లిక్విడేట్ చేయగలుగుతారా? ఏదైనా ఎమర్జెన్సీ లోన్ తీసుకోగలుగుతారా? అదంతా క్లియర్ డాక్యుమెంటేషన్, మేబీ లేఅవుట్ ఆర్ ప్రాపర్ రోడ్ అప్రోచెస్ అవన్నీ మీరు చేయించగలుగుతారా? మీ వల్ల కాదు కదా. ఒక్కళ్ళు అడ్డం తిరిగినా మీరు ఏం చేయలేరు కదా. మిగతా ముగ్గురు మాకు అవసరం లేదంటారు, మీ ఒక్కళ్ళ కోసం వాళ్ళు ఎందుకు అమ్మాలి? లాజికల్లీ కరెక్టే కదా. మీకు ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళ ముగ్గురు లిక్విడేట్ చేయాలి ప్రాపర్టీని. యాక్చువల్లీ అవసరం లేదు, కలిపేందుకు తీసుకోవాలి. నా పాయింట్ అది, కలిపేందుకు తీసుకోవాలి. ప్లాట్స్ అందరు ఒక దగ్గర తీసుకోవడం వేరు లెక్క, ఒకటే భూమిని అందరు కలిపి తీసుకోవడం వేరు లెక్క. దేర్ ఇస్ డిఫరెన్స్. ప్లాట్స్ అని అంటే బిల్డర్ డెవలపర్ అన్ని చేస్తాడు, ప్లాటింగ్ చేస్తాడు, ఎవరి డాక్యుమెంట్ ఆ చేతిలో పెడతారు. అదే ఆ డబ్బు ఇంకా అవసరం లేదు నెక్స్ట్ జనరేషన్ కి అని అంటే అదొక తీరు. మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు అవసరం లేదని? మీకు తెలుసా? ఇప్పుడు మనకి అవసరం లేదు, మీకు తెలుసా? అదే నేను చెప్పాను. మీకు తెలుసా అవసరం లేదన్న విషయం తెలుసా? ఇప్పుడు మాకు కావాల్సిన అమౌంట్ మా దగ్గర అని మీరు అనుకుంటున్నారు అంతే. లైఫ్ ఈజ్ నాట్ యాజ్ యూ థింక్. You might upgrade few things going further where you might require lots of cash. Just because of not having cash in hand, you will lose the opportunities. నేను ల్యాండ్ కొనొద్దాం లేదు ఇక్కడ కూడా, గ్రూప్ గా వెళ్ళి ప్లాట్లు కొనుక్కోండి కావాలంటే, ఫ్రీ క్యాష్ తోటి. క్యాష్ ఉంటే చేసుకోండి, గ్రూప్ అంతా కలిసి ఒక ప్లాట్ కొనకండి. కొంటున్నారు 30-40 లోనే చాలా మంది చేస్తున్నారు, గ్రూప్ గా కొంటున్నారు. మీకు తెలీదు, మీరు అనుకుంటున్నారు మాకేం అవసరం లేదు పిల్లల కోసం అని. నీ ఉద్యోగం పోయింది, ఏం చేస్తావు చెప్పు? యూ టెల్ మీ వాట్ విల్ యూ డూ నౌ. నా దమ్మితే గానీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కు పోరు, ఏం చేస్తావు చెప్పు నాకు. అనుకోకుండా ఇంట్లో ఎవరో ఒక ఫ్యామిలీ, మేజర్ ఫ్యామిలీ మెంబర్ కి ఒక డీప్ సర్జరీకి వెళ్తున్నారు వాళ్ళు. నీ దగ్గర పైసలు లేవు, దమ్మితేనే పైసలు వస్తాయి, ఏం చేస్తావు చెప్పు? లైఫ్ ఈజ్ అన్సర్టైన్. నీ చేతుల్ని తీసుకెళ్లి ఇంకొకటి చేతుల్లో పెట్టకు. నీ తాళం నీ చేతుల్లో నీ జేబులో పెట్టుకో, అవసరమైనప్పుడు ఎత్తుకొని వెళ్ళిపో. అమ్ముడు పోకపోతే కనీసం కాళ్ళలో గడ్డం పట్టుకొని ఆ పేపర్లు తీసుకెళ్లి ఏ మార్వాడి వాడికి ఇచ్చినా గానీ వాడు ఆ ఉడ్డికో ఈ ఉడ్డికో డబ్బులు అన్నిస్తాడు. ఇట్లుంటే ఎవడిస్తాడు నీకు అప్పు? ఈ మధ్య రీసెంట్ గా విన్నాను, తప్పు, చాలా తప్పది. ఇవన్నీ ఇప్పుడు కాదు, ప్రాబ్లం వచ్చిన రోజు తెలుస్తాయి. లైఫ్ మీరు అనుకుంటున్నారు సరే, లైఫ్ పని అంటే తెలుసా? టు సర్ప్రైజ్ యూ. ట్రూ, ఇట్ విల్ సర్ప్రైజ్. 30-40 జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉంటారు, డెసిషన్ మేకింగ్ చాలా జాగ్రత్తగా ఉంటారు. థ్యాంక్ యూ అండి.